ఐ మైట్ బీ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ గైస్ హూ డిడ్ నాట్ లైక్ మిరాయ్. మీరు సినిమా ఆల్రెడీ చూడకపోతే ఇందులో స్పాయిలర్స్ ఉన్నాయి, జాగ్రత్త. మిరాయ్ కూడా రీసెంట్ ట్రెండ్స్ ఫాలో అయిపోయి సెకండ్ పార్ట్ పెట్టుకున్నారు, మేబీ మోర్. ఇన్ని సినిమాలు సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తాయి, అవి నేను పొయ్యేలో చూస్తానో లేదో అని నాకు భయం వేస్తుంది అప్పుడప్పుడు. ఎన్ని 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 దారుణాలు సార్. నాకు సినిమాలో ఏం నచ్చలేదో చెప్తా. దానికి ముందు ఫ్యూ థింగ్స్ ఐ రియలీ లవ్డ్ ఇన్ ద మూవీ ఆర్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. రుధిరమగిద బీజిఎం అయితే సింప్లీ గూస్ పింపుల్ స్టఫ్. కెమెరా వర్క్ చాలా బాగుండే. వీళ్ళకున్న బడ్జెట్లో విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగా పుల్ ఆఫ్ చేసినారు. ఆర్ట్ వర్క్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఎక్సెల్ అయ్యారు. మంచు మనోజ్ది ఒక ఫైట్ సీన్, సెటప్ అండ్ ఎగ్జిక్యూషన్ చాలా బాగుండే. మూవీ స్టోరీలోకి వస్తే అశోకాకి ఉన్న గాడ్లీ పవర్స్ని 9 బుక్స్లో ట్రాన్స్ఫర్ చేసి డిఫరెంట్ పీపుల్కి ఇచ్చి గేట్ కీప్ చేయమంటాడు. ఈ సెటప్ ఇదంతా బాగానే ఉండే, ఆబ్వియస్లీ బికాజ్ మన రెబెల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చినాడు ఈ నరేషన్కి. మంచు మనోజ్ ఈ 9 బుక్స్ని, వాటిలో ఉన్న పవర్స్ని ఓన్ చేసుకుంటాడా లేదా, దాన్ని మన హీరో తేజ సజ్జా ఎట్లా అడ్డుకుంటాడు అనేదే సింపుల్ స్టోరీ. ఫ్రమ్ ద వర్డ్ గో లిప్సింక్ లేదు మూవీలో, విచ్ పుట్ మీ ఆఫ్ ద మూవీ. యాక్టింగ్ ఎంత బాగా చేసినా మలయాళం సినిమా తెలుగు సబ్ టైటిల్స్తో చూసినట్టు అనిపించింది. హీరోయిన్ కూడా హ్యావ్ డన్ వే 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 బెటర్. ఆమె డబ్బింగే పెయిన్ఫుల్ అనుకుంటే యాక్టింగ్ ఇంకా పెయిన్ఫుల్. తేజ సజ్జా కూడా చాలా ఆర్డినరీ యాక్టింగ్ చేసినాడు మిరాయిలో. ఇంకా స్టార్టింగ్లో ఏదో క్రింజ్ కామెడీ ట్రై చేసినారు గెటప్ సీనుతో, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇది పక్కన పెడితే నాకు అర్థం కాని థింగ్ ఏంటంటే, మంచు మనోజ్ ఆ బుక్స్ కోసం ట్రెజర్ హంట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మంచి మంచి స్పాట్స్లో దాచిపెట్టుంటాయి ఆ బుక్స్. దాన్ని ఎవడో ఒకటి తెచ్చి విలన్ ముందు పెడతారు. వై, ఎందుకలా డైరెక్టర్ని అడగాలని ఉంది నాకు. ఏ ఇంటర్వ్యూ చూసినా ట్రైన్ సీన్ అని ఎత్తేసినారు. అది చూస్తే లేదు డొల్లా. ఈ గ్రాండియర్ అండ్ విఎఫ్ఎక్స్ పనిలో పడి డైరెక్టర్ మూవీకి క్లైమాక్స్ రాయడం మర్చిపోయినాడు. లైక్ లిటరలీ ద మూవీ ఎండెడ్ సో అబ్రప్ట్లీ. సేమ్ హనుమాన్ టెంప్లెట్ పెట్టుకొని అక్కడ హనుమంతుడు, ఇక్కడ రాముణ్ణి వాడినారు అంతే. కానీ ఈసారి అది పేర్లేదు. ఎక్స్లో, ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ఇంత పొగుడుతున్నారో నాకు అర్థమైతలేదు. ఒక మంచి స్కోప్ ఉన్న స్టోరీ లైన్ని సర్ఫేస్ లెవెల్ కూడా స్క్రాచ్ చేయలేదు. జాయ్స్ ఆఫ్ సినిమా సేస్ మిరాయ్ ఇస్ అ mediocre film that needed strong dialogues and an effective director. Thanks for watching. Please subscribe.